వెల్కమ్ టు టీవీ24 స్టూడియో. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయం నందు ఉన్న వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఇక్కడ స్వామివారి కళ్యాణం జరిగే తీరు మరియు స్వామివారి రథోత్సవం అనంతరం జరిగే చక్రస్థానం వంటి పూర్తి వివరాలను శాస్త్రోక్తంగా నిర్వహించే వేద పండితులు మన మధ్య ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ స్వామివారి యొక్క చరిత్ర, ఈ గుడి యొక్క చరిత్ర మరియు కళ్యాణం వివరాలు. శ్రీమద్ వికనస గురవే నమః. మన పీఠికాపురంలో గ్రామంలో ఏం చేసినటువంటి కుంతి మాధవ వారు పంచమాధవుల్లో మాధవుడు. ఎలాగంటే దేవేంద్రుడు వృతాసుర సంహారం చేసినప్పుడు బ్రహ్మహత్యా దోష నివారణ కోసం అని చెప్పేసి నారద మహర్షి యొక్క ఆదేశానుసారం పంచాత్మస్వరూపుడైన విష్ణుమూర్తిని పంచమాధవులుగా ఏకకాలంలో స్థాపించాడు. కాశీలో బిందు మాధవస్వామి, ప్రయాగ వేణి మాధవస్వామి, ఇక్కడ మాధవస్వామి, కేరళలో సుందర మాధవస్వామి, రామేశ్వరం సేతు మాధవస్వామి, ఈ ఐదుగురిని కూడా ఏకకాలంలో స్థాపించాడు. అందుచేత ఐదు కూడా స్వయంభువే. అయితే ఈయన కుంతి మాధవస్వామి అనడానికి కారణం ఏంటంటే ద్వాపరయుగంలో కుంతీదేవి పాండవులు ఈ దారి మార్గాన్ని వెళ్ళిపోతూ ఈ స్వామిని పూజించింది. ఈ విషయాన్ని మనకు ఎవరు చెప్పారంటే వ్యాస మహర్షి చెప్పాడు. వ్యాసుడు కాశీ విడిచిపెట్టి ద్రాక్షారామం ఇలా వెళ్ళిపోతూ మార్గ మధ్యంలో అటు కుకుడేశ్వర స్వామిని ఇటు కుంతి మాధవ స్వామిని దర్శించుకుని, నువ్వు కృతయుగంలో ఇంద్రుడి చేత ప్రతిష్ఠించబడి ద్వాపరయుగంలో కుంతీదేవి చేత పూజింపబడ్డావా కుంతి మాధవ అన్నాడు. వ్యాసుడంతటి వాడు కుంతి మాధవ అన్నాడు కాబట్టి మనం కూడా కుంతి మాధవ అంటున్నాం. కృతయుగంలో ప్రతిష్ఠించాడు వ్యాసుడు అయిన మాట ఖాయమే. అయినప్పటికీ శిలాశాసనం రీత్యా చారిత్రాత్మకంగా మా స్వామి 6వ శతాబ్దం నుంచి ఇక్కడ దేవాలయం ఉన్నట్టుగా ఆధారాలు ఉన్నాయి. 10-11 శతాబ్దాల మధ్య చోళవంశరాజు అయినటువంటి జయాంబిక ఆయన ఆవిడ ఇక్కడ రాజ్యాన్ని వెళ్ళినప్పుడు స్వామికి 9 గ్రామాలు రాసిచ్చినట్టుగా మన దేవాలయంలో ఉన్నటువంటి శిలాశాసనం మీద వ్రాయబడి ఉన్నది. తర్వాత శ్రీనాథుడు అటు కుకుడేశ్వర స్వామిని ఇటు కుంతి మాధవ స్వామిని ఇద్దరిని దర్శించుకున్నట్టుగా భీమకండ పురాణంలో ఆయన రాశారు. తర్వాత శ్రీపాదరుడు ఆయన ఇక్కడ ఉన్నంతకాలం నిత్యము కుకుడేశ్వర స్వామిని కుంతి మాధవ స్వామిని దర్శించుకున్నట్టుగా ఆయన రాశారు. అంతే అతి ప్రాచీన క్షేత్రం పిఠాపురం. కుంతి మాధవ స్వామి, కుకుటేశ్వరుడు, పురుహూతికాదేవి, దత్తాత్రేయుడు, పాదగయ, తర్వాత శ్రీపాదరుడు. ఆ తర్వాత మళ్ళీ మహమ్మదీయుల పరిపాలనలో స్వామి యొక్క దేవాలయం శిథిలావస్థకి వెళ్ళిపోతే తిరిగి 16వ శతాబ్దంలో పిఠాపురం మహారాజు ఈ దేవాలయం పునర్నిర్మాణం చేశాడు. అప్పుడు స్వామిని పునఃప్రతిష్ఠ చేస్తూ అమ్మవారి ఉద్దేశంతో గోదాదేవిని ప్రతిష్ఠించాడు. అటువంటి క్షేత్రంలో 6/2/2025 నుండి 13/2/2025 వరకు కూడా స్వామివారి యొక్క కళ్యాణోత్సవాలు సప్తాహ్నిక దీక్షతోటి జరుగుతాయి. 6వ తారీఖున ఉదయం శ్రీ స్వామివారికి తెల్లవారుజామున 5 గంటలకు పంచామృతాభిషేకము, సాయంకాలం 6 గంటలకి మిషక్సేనారాధన, పుణ్యావచన, అంకురార్పణ, తర్వాత ధ్వజారోహణ. తర్వాత 7వ తారీఖున ఉదయం 6 గంటలకి రాజ్యలక్ష్మి అమ్మవారికి పంచామృతాభిషేకము, ఉదయం 10 గంటలకి ఆస్థానంలో కుంతి మాధవ స్వామి, శ్రీదేవి, భూదేవి, రాజ్యలక్ష్మీదేవికి పంచామృతాభిషేకం జరిపించి వారిని పెళ్లి కొడుకుని చేయట. సాయంకాలం మొన్నాడు శనివారం నాడు ఉదయం అంటే 8వ తారీఖుని ఆవేళ ఉదయం 5 గంటలకు స్వామివారికి పంచామృతాభిషేకము, సాయంకాలం 4 గంటలకి గజవాహనంపై స్వామివారు గ్రామోత్సవం జరుగుతుంది. తిరిగి వచ్చిన తర్వాత స్వామివారి యొక్క తిరుకళ్యాణం జరుగుతుంది. తర్వాత 9వ తారీఖున ఉదయం 10 గంటలకి గరుడ వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది. 10వ తారీఖున రాత్రి 7 గంటలకు పొన్నవాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది. 11వ తారీఖు రాత్రి 10 గంటలకు శ్రీ స్వామివారి యొక్క రథోత్సవం జరుగుతుంది. 12వ తారీఖుని ఉదయం 7 గంటల నుంచి కూడా ఇక్కడ 10 కిలోమీటర్ల దూరం అయినటువంటి ఉప్పాడు వద్ద చక్రస్నానం జరుగుతుంది. 13వ తారీఖు ఉదయం మళ్ళీ స్వామివారికి పంచామృతాభిషేకము, రాత్రి 7 గంటలకు శ్రీపుష్పయాగం కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా శాస్త్రపూర్వకంగా జరుగుతాయి. తర్వాత భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుని తరించవలసిందిగా కోరుతున్నాము. తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా కార్యనిర్వహణాధికారి వారు, తర్వాత కుంతి మాధవ భక్తం ఉన్నవారు, భక్తుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరుగుతాయని స్వామివారి యొక్క కృపాకటాక్షాలు ప్రజలందరమే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.